ఎవరికి భయం వేసిందయ్యా అంటే కనుక సింధూరానికి భయం వేసిందిట. ఏమని? ఇక ఇంకేముంది, ఆ గోరింటాకు పెట్టుకుంటే ఎర్రగా చాలా అందంగా తయారవుతోంది, అంచేత ప్రతి ఒక్కళ్ళు దాన్ని ఉపయోగించేసుకుని నుదుటను కూడా ఆ గోరింటాకే పెట్టేసుకుంటే రోజు కుంకుమ బొట్టు పెట్టుకోవాల్సిన పని ఉండదు కాబట్టి, సహజ సిద్ధంగా ఎర్రగా పండుతుంది కాబట్టి, ఇక నా ప్రదేశాన్ని, నా ప్లేస్ని అది ఆక్రమించేస్తుందేమో, నాకు విలువ ఉండదేమో అని భయపడి అమ్మవారికి మొరపెట్టుకుందిట. ఏమని? అమ్మా, అందరూ గోరింటాకే పెట్టేసేసుకుంటే ఇంకా సింధూరంతో పనే ఉంటుంది, కుంకుమతో పనే ఉంటుంది, అంచేత నాకు, నేను బ్రతకాలంటే, నేను వ్యవస్థ చెందాలంటే కనుక ఖచ్చితంగా నాకు వరం కావాలి. అది ఏమిటి వరం? ఎవరికైనా సరే, ఎక్కడైనా సరే ఈ యొక్క గోరింటాకు పండొచ్చు, కానీ నుదుటి మీద, అంటే ఎక్కడైతే కుంకుమ పెట్టుకునే ప్రదేశం ఉంటుందో అక్కడ మాత్రం ఈ యొక్క గోరింటాకు పండకుండా నాకు వరాన్ని ఇవ్వి అని అడిగిందిట. అడిగితే వెంటనే పార్వతీ అమ్మవారు తథాస్తు అని సింధూరానికి, ఆ యొక్క కుంకుమకి ఎక్కడైనా గోరింటాకు పండుతుంది తప్ప నుదుటి మీద మాత్రం కుంకుమ గోరింటాకు పండదు అని వరాన్ని ఇచ్చింది. ఆ రకంగా వరాన్ని పొందినటువంటిది కూడా గోరింటాకు.